సంగారెడ్డి జిల్లాలో భారీగా కురిసిన వర్షాలకు కళ్ళాలు మైదానాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దైంది. చేతికొచ్చిన పంటను అమ్ముదామనుకున్న రైతన్నలకు అకాల వర్షం కంటతడి పెట్టించింది. సంగారెడ్డి జిల్లా బొల్లారం పారిశ్రామిక వాడలో వడగళ్లతో కూడిన భారీ వర్షం కురిసింది. వాతావరణంలో మార్పుల కారణంగా భారీ గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం అరగంట పాటు కురిసింది. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నాగుల గారి మల్లేశం గౌడ్ ఆధ్వర్యంలో మండల నాయకులతో కలిసి మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం కొల్చారం మండలం సంగాయిపేటలో తూకం వేసిన ధాన్యాన్ని తరలించేందుకు లారీలు రావడం లేదంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చేర్యాల గ్రామంలో బీఆర్ఎస్ శ్రేణులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డికి మద్దతుగా ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లి కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు కష్టాలు తప్పడం లేదని మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అన్నారు. ఇటీవల కురుస్తున్న వర్షాలకు ధాన్యం తడిసి ముద్దవుతోందని, ప్రభుత్వం వెంటనే తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ కు మద్దతుగా బుగ్గారం మండలం చిన్నాపూర్ గ్రామంలో ఆ పార్టీ నాయకులు ఇంటింటికి ప్రచారం చేశారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ధర్మారం మండల కేంద్రంలో బీజేపీ నాయకులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. పెద్దపల్లి ఎంపీగా బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. మతోన్మాద ఫాసిస్టు విధానాలను అవలంబిస్తున్న బీజేపీని ఓడించాలని కోరుతూ నారాయణపేట మండలం కోటకొండ గ్రామంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. గ్రామాల్లో జరిగిన అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ అన్నారు. ధన్వాడ మండలం ఎన్వూనిపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని మాజీ ఎంపీపీ శంకర్ నాయక్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వనపర్తి జిల్లా పెద్దతండ గ్రామ పరిధిలోని బృందం చెరువు వద్ద ప్రచారం నిర్వహించారు. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలోని అల్వాల గ్రామంలో కురిసిన వర్షానికి గ్రామానికి చెందిన గొల్ల బుడ్డన్న గొర్రెల మందపై పిడుగుపడి 48 గొర్రెలు మృతి చెందాయి. సిర్పూర్ టీ మండల కేంద్రంలోని బస్టాండ్ ఏరియాలో అశోక్ ఆర్య గురూజీ ఆధ్వర్యంలో ప్రజల కోసం ఏర్పాటు చేసిన ప్రజా సంక్షేమ చలవేంద్రాన్ని సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో వర్షానికి రైతులు తీవ్రంగా నష్టపోయారు. సంగారెడ్డి జిల్లా జోగిపేట, మెదక్ జిల్లా మాసాయిపేటలో మార్కెట్ యార్డ్ కల్లాల వద్ద భారీ ధాన్యం తడిసి ముద్దైంది. హుస్నాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తలతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశం నిర్వహించారు. ప్రతి బూత్ లో మెజార్టీ సాధించాలని టార్గెట్ పెట్టుకుని పనిచేయాలని సూచించారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం బైంసాపట్నంలో పర్యటించనున్నట్లు ముదోల్ నియోజకవర్గ సమన్వయ సమితి సభ్యులు తెలిపారు. ఉపాధి హామీ కూలీల వేతనాన్ని పెంచి సమస్యలు పరిష్కరిస్తామని ఖానాపూర్ ఎమ్మెల్యే భుజ్జు అన్నారు. ఎంపీ ఎన్నికల నేపథ్యంలో దస్తూరాబాద్ మండల కేంద్ర శివార్లో పనిచేస్తున్న ఉపాధి హామీ కూలీలను ఆయన కలిసి ప్రారంభించారు. తానూర్ మండలంలోని వాడోన, కర్బాల, తోండాల, జవుల గ్రామాలలో పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆత్రం సుగుణను గెలిపించే లక్ష్యంగా గడప గడపకు విస్తృత స్థాయి ప్రచారం నిర్వహించారు. ఎస్సీల వర్గీకరణకు బీజేపీ కట్టుబడి ఉందని, మాదిగలు బీజేపీకి అండగా ఉండాలని ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు మందకృష్ణ మాదిగ అన్నారు. హైదరాబాద్ నగరం చెంచల్గూడ జైలు రిమాండ్ లో ఉన్న టీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్
క్రిసాంక్ ను ములాఖత్ ద్వారా కలిసేందుకు చంచల్గూడ జైలుకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేరుకున్నట్లు పేర్కొన్నారు. షాద్ నగర్ కేశంపేట మండలం సంగెం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చల్లా వంశీ చందర్ రెడ్డికి హస్తం గుర్తుకు ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను ఓడించి ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలని వనపర్తి జిల్లా సిపిఎం కార్యవర్గ సభ్యులు పుట్ట ఆంజనేయులు అన్నారు. బెల్లంపల్లి మున్సిపల్ కౌన్సిలర్లతో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రతి వార్డు పరిధిలో ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం నిర్వహించాలన్నారు. పార్లమెంట్ ఎన్నికలలో దేశ భవిష్యత్ కోసం బీజేపీని గెలిపించాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొయ్యల ఏమాజీ అన్నారు. బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జన్మదిన వేడుకలు శంకరపట్నం మండలంలో ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ చౌరస్తా వద్ద మండల అధ్యక్షుడు గోపసాని బసవయ్య గౌడ్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు.